ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ భగవత్పాదుల శంకరాచార్యుల విరచిత భజగోవింద స్తోత్రము, శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో 2వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భజగోవింద శ్లోకము, భజగోవింద స్తోత్రము 2వ శ్లోకము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే మూఢజహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మూఢజహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అర్థము కొరకు వ్యర్థము చేయకు మానవ జన్మము మూర్ఖమతి. అర్థము కొరకు వ్యర్థము చేయకు మానవ జన్మము మూర్ఖమతి. పరమార్థము పరమాత్ముని చరణము సంపాదించుము శీఘ్రగతి. పరమార్థము పరమాత్ముని చరణము సంపాదించుము శీఘ్రగతి. ధన సంపాదన ధ్యేయము వదలి తృప్తిని ఎదలో గడించుము. ధన సంపాదన ధ్యేయము వదలి తృప్తిని ఎదలో గడించుము. ఆశలు వీడిన హృదయములోన ఆనందమెగ మధురగతి. ఆశలు వీడిన హృదయములోన ఆనందమెగ మధురగతి. లక్షల కొలది ఆర్జన చేసిన లావు కాదు నీలలాటము. లాలస వీడి లక్ష్మీపతిని లోచన చేసిన వివేకము. లక్షల కొలది ఆర్జన చేసిన లావు కాదు నీలలాటము. లాలస వీడి లక్ష్మీపతిని లోచన చేసిన వివేకము. ఉన్నదానితో తృప్తిని పొందే వివేకవంతుడే ఉత్తముడు. ఉన్నదానితో తృప్తిని పొందే వివేకవంతుడే ఉత్తముడు. మోహము వీడిన ముముక్షువే హరిముంగిట చేరే సమర్థుడు. మోహము వీడిన ముముక్షువే హరిముంగిట చేరే సమర్థుడు. కలుష కర్మలతో కట్టిన మూటలు కాటికి వచ్చునా కో క్రూరమతి. కలుష కర్మలతో కట్టిన మూటలు కాటికి వచ్చునా క్రూరమతి. పాపపు పుట్టలు పెరుగుటే గాని పొందినదేది పుణ్యమతి. కలుష కర్మలతో కట్టిన మూటలు కాటికి వచ్చునా క్రూరమతి. పాపపు పుట్టలు పెరుగుటే గాని పొందినదేది పుణ్యమతి. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని. శ్లోకము యొక్క తాత్పర్యము. హృదయమున తృప్తి లేని వారికి ఎంత ఉన్నను సుఖము సంతోషము రావు. ధన సంపాదనలో చిక్కిన జీవికి ఆశ వదలదు. ఆశ వదలనిచో తృప్తి చేకూరదు. తృప్తి లేనిచో ఎంత గడించినా సంతోషము రాదు. కనుక ఆశ ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకమగును. కోట్లు గడించిన కాటికి చిల్లి గవ్వ రాదు కదా.
ఆ సంపాదనకు చేసిన క్రూర కర్మల వల్ల పాపపు మూటలు పెరిగి అవి మాత్రము మనతో వచ్చును. కనుక ఉన్నదానితో తృప్తిపడుచు బ్రతుకుటకు మాత్రమే ఎంత కావలెనో అంత మాత్రమే సంపాదించుచు మనసు భగవద్ధ్యానముపై మళ్లించిన వాడే నిజమైన ధన్యజీవి. లక్షలు గడించిన మాత్రమున నీ ప్రభావము అధికము కాదు, నీ కీర్తి చిరస్థాయిగా మిగులదు. ఎందరో రాజులు, ప్రభువులు, కోటీశ్వరులు, లక్షాధికారులు ఎంతమందో కాలగర్భంలో కలిసిపోయారు. వారి పేర్లు, ఊర్లు కూడా ఎవరికీ తెలియదు. మరి త్యాగధనులు, హరిదాసుల పేర్లో అవి ఆచంద్రార్కము భువిలో చిరస్థాయిగా మిగులుటలేదా? అందుకే పోతనగారు అన్నారు, కారే రాజుల్ రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే. ఈనాడు మనం కళ్ళారా చూస్తున్నాం. కండ, అండ, ధన, మదబలంతో మంచివారిని అణగద్రొక్కి అధికార పగ్గాలను చేతపట్టి అరాచకాలు సృష్టిస్తూ ధనాన్ని సంపాదిస్తున్న ఎందరో అదే రీతిలో అకాల మరణాల పాలై ఎంత దైన్య స్థితిని పొందుచున్నారో. బ్రతికి ఉన్న వారికి శాంతి లేదు. ఎప్పుడు ఎవరి వల్ల అపకారం జరుగుతుందో అని ప్రతిక్షణం భయపడుతూ బ్రతుకుతారు. అత్యంత హీనమైన చావు చస్తారు. కనుక సంపాదనకు సమయము వృధా చేయక ధ్యానముపై మనసును మళ్లించుము. ఇంతటితో శ్రీ భజగోవింద స్తోత్రంలో 2వ శ్లోకము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.